ఎవరో నన్ను కృష్ణుని చేసిర్రు. శ్రవంతి గారా? సరే, జై శ్రీకృష్ణ అందాం మరి. జై శ్రీకృష్ణ. ఇవాళ సభాధ్యక్షులు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఇవాళ తెలంగాణలో రాజకీయాలలో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈటెల రాజేందర్ గారికి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు, ఆపై బాధ్యతలు ఉన్న అందరూ, నాలాంటి తోటి కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నారు. కొన్ని నెలల కింద సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి తెలంగాణలో. మేము ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ నడుస్తూ ఉండే, నేనేం పట్టించుకోలే. అది పార్టీల మీద కొట్లాడేది కాదు, టికెట్లు ఇచ్చేది లేదు, పార్టీ సింబల్ తోటి పని లేదు. కాబట్టి గెలిచినాక తెలంగాణలో ఆడొక్కడు ఈడొక్కడు, నేను ఎక్క గెలిచినా, నేను తక్క గెలిచినా అని మాట్లాడుకుంటా ఉన్నారు. నా లెక్క ప్రకారం అయితే పార్టీలకు సంబంధం లేని ఎలక్షన్లు. ఇక సరే, వాళ్ళందరూ వాళ్ళలో మాట్లాడుకుంటున్నారని నేనేం చేసిన, మా గంగన్నకి దినేష్ భాయ్ చెప్పిన, భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్, ఒఫీషియల్ మెంబర్షిప్ ఊళ్ళోకి ఉన్న తీయండి. వాళ్ళు మనోళ్ళు, మన ఐడియాలజీ మీద గెలిచిన వాళ్ళు, వాళ్ళకి సన్మానం చేసుకుందామని చెప్పిన. అట్లా చేస్తే 96 మంది మన పార్లమెంట్ వెళ్ళిండ్రు. వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి, నేను నెంబర్ 1 నెంబర్ 2 నిజామాబాద్ పార్లమెంట్ అనలే. ఎందుకంటే వేరే పార్లమెంట్లో ఎవరెవరు కలుపుకున్నారో నాకు తెలియదు. ఆ రోజు చెప్పిన, పార్టీ మీరు సర్పంచ్లు అయినరు, మీ గ్రామాలకి మీరే ముఖ్యమంత్రులు, ఈ ఎలక్షన్లు మీరు ఇండివిజువల్గా గెలిచిండ్రు, మీ అందరికీ అభినందనలు తెలియజేసినాము, నాకు పర్సనల్గా నాకు ఏం సంబంధం లేదని కూడా చెప్పిన కుల్లా. ఇలా ఆనాడే కూడా ఇది ఇంకోటి చెప్పిన, రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు వస్తాయి, అప్పుడు పార్టీ టికెట్లు ఇస్తాం కదా, అప్పుడు నిజామాబాద్ సత్తా ఏందో చూపిస్తాం, బీజేపీ సత్తా ఏందో చూపిస్తాం. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు ఇచ్చిండు, పార్టీ టికెట్లు ఇచ్చింది, సింబల్ మీద కొట్లాడినాము. తెలంగాణ మొత్తంలో అత్యధిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలిచిన నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. సో ఇవాళ పైన కూర్చున్న అందరూ సోదర సోదరి వాళ్ళందరికీ, గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. ఇలా గుట్టి మీద కూర్చోబెడతారా? సన్మానం ఏమైనా ఇస్తారా? తెప్పించారా? ఒకటి కూర్చోబెట్టుడేనా? అయినా కదా అన్నయ్య. షాళ్ళు సన్మానం ఉన్నాయట, 2 ఉన్నాయట. షాల్ అంటే సరే, సన్మానం అంటే షాల్ తోటే సన్మానం, 2 లేదు, ఒకటే ఉన్నది. సో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లలో తెలంగాణ మొత్తంలో నెంబర్ 1గా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నిలబడింది. వాళ్ళందరి ఫెలిసిటేషన్ ప్రోగ్రాంకి తెలంగాణ వ్యాప్తంగా నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటెల రాజేందర్ గారిని మనము చీఫ్ గెస్ట్ గా పిలుచుకున్నాం. శ్రావణి మాట్లాడుతూ వాళ్ళు ఒకటే పార్టీలకి వెళ్ళి వచ్చిండ్రు, ఏదేదో మాట్లాడింది, నేను వినలే, కావాల్సుకునే వినలే. ఈటెల రాజేందర్ గారు బియాండ్ పార్టీ లైన్స్. ఓ టైంలో చూస్తుంటే మా నాయన ఉండే, ఆయనకి పార్టీలకు అతీతంగా ఆయనని ఇష్టపడుతుండే అందరూ. ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉండి తెలంగాణ మూవ్మెంట్ లా టీఆర్ఎస్ తోటి అలయన్స్ చేసుకున్నప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఇష్టపడుతుండే ఆయన.
ఆంధ్ర వాళ్ళకి మనసు నొప్పియకుండా తెలంగాణ వాదానికి రాజకీయం చేసిండు ఆయన. ఆ తరహాలో ఇవాళ తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరైనా మిగిలిపోయినంటే చాలా తక్కువ ఉంటారండి. అందులో నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటల రాజేందర్ గారు. సో వీళ్ళందరికీ పార్టీలతో సంబంధం లేదమ్మా. వీ క్యాన్ వర్క్ విత్ దెమ్ విత్ ఇన్ పార్టీ, అవుట్ సైడ్ పార్టీ ఆల్సో. దే విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాక రాజకీయాలు పట్టించుకునే వ్యక్తులు కాదు. వాళ్ళని గౌరవించే అవకాశం దొరికినందుకు నిజామాబాద్ పార్లమెంట్ తరఫున ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈటల రాజేందర్ అన్నగారు నేను ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఇద్దరం కలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పవర్లకు చేసే బాధ్యత తీసుకుందామని మేము మాట్లాడుకుంటాం. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యే. నేనైతే 7 సార్లు, నా లక్కీ నెంబర్ 7. కానీ 7 సార్లే కాలే నేను ఇప్పటికి. ఆయన ఒకసారి ఎంపీ, ఓ 10 సంవత్సరాలు మంత్రి, అన్నిటికంటే మించి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడికి వెళ్లి తెలంగాణ ఉద్యమవాది. అటు సౌమ్యం, ఇటు స్పీడు. చూద్దాం ఏమైతే చూద్దాం. ఇక మన టీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కనబడతలేదు. నిజామాబాద్ పార్లమెంట్లో టీఆర్ఎస్ చాలా తగ్గిపోయింది, కనబడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకా ఆడాడ ఇండిపెండెంట్లు. అసలు చాలా గమ్మత్తుండే నిజామాబాద్ పార్లమెంట్లో. అటు మా బోగా శ్రావణి గారు కూడా ఆమె దగ్గర ఒక మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మెట్పల్లిలో అనుప్రభు గారు వచ్చినట్టున్నారు. అనుప్రభు మెట్పల్లిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక ఆడ బీజేపీని ఇక్కడ ఓడగొడటానికి ఉన్న పార్టీలన్నీ కలిసినాయి. కలవని నేను శ్రవంతి గారు మాట్లాడుకుంటా ఆమె మేయర్ కాలేదేమని బాధ ఉన్నట్టు ఆమె కొంచెం. నాకు ఏం బాధ లేదు. బాజాప్తా రాజకీయ యుద్ధం భారతీయ జనతా పార్టీ గెలిచింది. పోయినసారి 28 గెలిచినాము, మళ్ళా కొట్లాడినాము, మళ్ళా 28 గెలిచినాము. మనం గెలిచినాక మిగిలినవి వేరే వాళ్ళు పంచుకోవాలి, అందరు కలిసి పంచుకోవాలి. మనం ఎక్కడ తగ్గలేదు, మనం మెయింటైన్ చేస్తున్నాము. అవతలోడు కూడా తుర్కొల్లతో కలిసి మెయింటైన్ చేసుకుంటున్నాం. తుర్కొల్లను పక్కకు పెడితే అది గుడ్డుసున్నానే, ఏం లేదాడ. కాబట్టి భారతీయ జనతా పార్టీ విల్ బి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇక మేయర్ కాలేదు, ఇది ప్రజాస్వామ్యం, ఇది వ్యాపారం కాదు. ఆని కొనుక్కో వీని కొనుక్కో. మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు ఇందాక మేము మాట్లాడుకుంటా ఉన్నాము, బడ్జెట్ సెషన్ వస్తుంది పార్లమెంటు, ఎల్లుండి మేము పోతున్నాము, అసెంబ్లీ ఎన్నడని అడిగిన ధన్వాల్ భాయ్. మార్చు ఎప్పుడన్నా 16 నుంచి 31, అంతే 15 రోజులు. ఒకప్పుడు 2 నెలలు ఉంటుండే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ నెల ఉంటుండే, వింటర్ సెషన్ నెల ఉంటుండే అసెంబ్లీ. ఈ బీఆర్ఎస్ వచ్చినాక ఎవడు ప్రశ్నలు అడగద్దు, ఎవడు ప్రశ్నించొద్దల్లా అసెంబ్లీలో, ఎవరు పన్నెత్తి మాట అనొద్దు, అవతల వాళ్ళందరినీ ఖాళీ చేసేయండి, అసెంబ్లీ పెట్టొద్దు. అసెంబ్లీ పెట్టకుంటే మాటలే ఉండేవి. మొత్తం భ్రష్టు పట్టించిన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళే భ్రష్టు పట్టిపోతుంది. అందుకని ఈడ హుందాగా బతుకుతాము, హుందాగా కొట్లాడతాము, సైనికుల లెక్క కొట్లాడతాము, బాజాప్తా గెలుస్తాము, మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము. వాపస్ తెలంగాణలో హుందాగా ఉండే రాజకీయాలు రావాలంటే అందరూ నిజామాబాద్ పార్లమెంట్ చూసి నేర్చుకోండి. అడ్డగోలు రాజకీయాలు కాదు ఇది, వ్యాపారాలు వ్యభిచారాలు కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి రాష్ట్రం. టీఆర్ఎస్ కేసీఆర్ అయితే నాశనం చేసిపోయిండో, రేవంత్ దాన్ని కూడా అత్తపాతాల్లో కొంత దొక్కుతున్నాడో ప్రజాస్వామ్యాన్ని. ఇవన్నీ బంద్ అయ్యి రేపు హుందాగా రాజకీయాలు చేసుకోవాలి ఇక్కడ. దానికి నాంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇందూర్ పీపుల్, ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ దానికి నాంది.
రివైవల్ ఆఫ్ ట్రూ డెమోక్రసీ ఇన్ తెలంగాణ. దానికి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా పార్టీ జరుగుతుంది, బాధాప్తో గెలుస్తూనే ఉన్నాము. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా నెంబర్ 1 గానే ఉంటాం రాష్ట్రంలో. ఇక ఈటలన్న నేను ఏదైతే ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నామో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి వస్తాయి మళ్ళా. అది కూడా చెప్పేస్తుంది ఇవ్వాలని. కాబట్టి మన బాధ్యత మనం చేసుకుంటాం. ఇక ఇవాళ పైన కూర్చున్న 66 మంది సోదర సోదరిమణులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, కంటెస్ట్ చేసి గెలవలేకపోయిన క్యాండిడేట్లందరికీ కూడా డబుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అన్నారు. మీ అందరూ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ రేపు మున్సిపల్ చైర్మన్లు అన్ని కైవసం చేసుకుంటుంది, మేయర్ కైవసం చేసుకుంటుంది, ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంటుంది. దాని అందరికీ మీరు ఫౌండేషన్ అంతా. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ ఫర్ భారతీయ జనతా పార్టీ మన దగ్గర. ఇక ముఖ్య అతిథి గారికి మనం అవకాశం ఇద్దాము. ఎక్కువ సమయం తీసుకోకుండా మరోసారి ఇందూరు ప్రజలందరికీ కూడా బీజేపీకి ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి